అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. కాకినాడలో ఇంజనీర్ ఫ్యామిలీ చేసుకున్న ఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్, నూకరాజు అనే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో కలిసి ప్రయత్నం చేశారు. ఒక్కరు మాత్రమే సర్వైవ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే కూతురుకి వేధింపులు కారణంగానే వీళ్ళు ఈ విధంగా డిసిజన్ తీసుకున్నారన్న ఒక వార్త కూడా బయటకు వస్తుంది. సార్, అసలు ఏమైంది, వీళ్ళ ఫ్యామిలీ ఎందుకు ఈ విధంగా ఉంది, ప్రధాన కారణాలు ఏంటి సార్? ఇదొక విషాదమైన కొంత విచిత్రమైన సంఘటనగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కూతుర్ని ఎవరో ఒక వ్యక్తి వేధిస్తున్నాడని చెప్పి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చూడలేదు. కొత్త కారణం. మామూలుగా కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు, లేదు అనారోగ్య సమస్యలు. ఈ రెండు ప్రధాన కారణాలుగా ఉంటాయి. అయితే ఒక కూతుర్ని వేధిస్తుంటే కనీసం వీళ్ళు పోలీసులకి ఎందుకు చెప్పలేదు గతంలో? దాని మీద ఆయన పైగా ఎవరో అనామకుడు కాదు, ఒక పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తి. 10 ఏళ్ళుగా ఆయన పిఠాపురం పంచాయతీ శాఖలో పనిచేస్తున్నారు. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చారు. సో ఆయన కనీసం వాళ్ళకి సంఘాలు ఉంటాయి, అది పై అధికారులకు చెప్పొచ్చు. ఇవన్నీ ఏమీ చేయకుండా ఎందుకు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. సో ఇందులో ముందుగా ఏం జరిగింది, మన దగ్గర ఉన్న ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటి, దీని ఆధారంగా మనం ఎలాగా అర్థం చేసుకోవచ్చు అనే విషయాలు చూద్దాం. సో ఈయన కనకరాజు, ఈయనకి దాదాపు 60 ఏళ్ళు, నూకరాజు 60 ఏళ్ళు. ఈయన పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సో మొన్న ఏం జరిగిందంటే దాదాపు 11:30 ప్రాంతంలో గోదావరి దాని ఏమంటారు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి అనమాట. అది ఆ బ్రిడ్జ్ మీద కారులో వీళ్ళు వెళ్ళి సడన్గా కారులో నుంచి దిగి నలుగురు అనమాట. ఈయన భార్య మీనా 58 ఏళ్ళు, ఈయన కూతురు సౌజన్య 34 ఏళ్ళు, వీళ్ళ మనమడు రియాన్స్ కార్తికేయ 10 ఏళ్ళు. నలుగురు దాంట్లోకి దూకేశారు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. అక్కడ దగ్గరలో ఆ టైంలో వెళ్తున్న ఒక వ్యక్తి చూసి ఇమీడియట్ గా పోలీసులకు ఫోన్ చేశాడు. కాకినాడ 2 టౌన్ పోలీసులు ఇమీడియట్ గా స్పందించి దగ్గరలో ఒక లంక గ్రామం ఉంటే అక్కడ మత్స్యకారులు ఉంటే వాళ్ళని అలర్ట్ చేశారు. ఇమీడియట్ గా వాళ్ళు కూడా రంగంలోకి దిగి ఈ అబ్బాయి అప్పటికే కార్తికేయ అరుస్తున్నాడు, అబ్బాయిని వాళ్ళు సేవ్ చేయగలిగారు. అయితే మిగతా 3 శవాలు దొరకలేదు. అయితే నిన్న సాయంత్రం 6 గంటలకి ధోబిఘాట్ దగ్గర ఈయన శవం అయితే నూకరాజు శవం దొరికింది. సో మిగతా 2 శవాల్ని ఇప్పటికి కూడా వెతుకుతున్నారు. సో అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. దాని తర్వాత కొంత బంధువుల్ని వాళ్ళని కూడా పోలీసులు విచారించారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. ఆయన కూడా, ఎందుకంటే ఆయన నియోజకవర్గంలోనే జరిగింది పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ. సో ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఇమీడియట్గా ఎస్పీలు, కాకినాడ ఎస్పీ బిందు మాధవ్కి, తర్వాత తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ ఇద్దరికి ఫోన్లు చేసి దీన్ని ఎవరైతే కారణమో ఈ ఆత్మహత్యలకి అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పారు. అలాగే ఈ బాడీల్ని వెతకడానికి ఇటు స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ని, అటు సెంట్రల్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ని రంగంలోకి దించమని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. సో అసలు ఈయన రాసిన సూసైడ్ నోట్ కూడా కారులో దొరికింది. ఆ తర్వాత వీళ్ళ మనమడు అబ్బాయి చిన్న గాయాలైనా తప్ప అతను బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, మీడియాతో కూడా మాట్లాడాడు. ఆ అబ్బాయి కూడా కొన్ని విషయాలు మీడియాకి చెప్పాడు, పోలీసులకి చెప్పాడు. సో ఈ ముందుగా సూసైడ్ లెటర్లు ఏముందంటే, ఇలాగా మా కూతురు సౌజన్య వాళ్ళ భర్త జూలైలో, అప్పటి నుంచి ఒక పిఆర్ఓ రైఫిల్ షూటింగ్ అకాడమీ ఓనర్ అయిన షేక్ షాదిక్ ఖాన్ మా అమ్మాయిని వేధిస్తున్నాడు. తను నీతో ఉంటాను, నేను నీకు అండగా ఉంటానని చెప్పాడు. మా అమ్మాయి రిజెక్ట్ చేసింది. అప్పటి నుంచి వేధిస్తున్నారు. చివరికి మా ఇంట్లో గోల్డ్, తర్వాత కొన్ని ఆభరణాలు, డబ్బులు, ఇవన్నీ కూడా పత్రాలు ఇవన్నీ కూడా తీసేసుకొని నన్ను, నా మనవణ్ణి, మా ఇంట్లో వాళ్ళందరినీ
బెదిరిస్తున్నాడు. ఈ వేధింపులు మేము తట్టుకోలేకే ఉన్నాము. అతను ఇప్పుడు ఒలింపిక్స్ కి ట్రైనర్, షూటింగ్ కి ట్రైనర్ గా కూడా నియమితుడయ్యాడు అనేది ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ బాబు ఏం చెప్తున్నాడంటే, అతను మా ఇంటికి వచ్చేవాడు, మా ఇంటికి రోజు వచ్చేవాడు, మా మమ్మీని చాలా రోజు చాలా గట్టిగా కొడుతున్నాడు. తర్వాత మా లాకర్లో నుంచి లాకర్ తాళాలు తీసుకొని ఆ లాకర్లో ఉన్న గోల్డ్, బంగారు, డబ్బులు ఇవన్నీ కూడా అతను తీసుకెళ్ళిపోయాడని ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు. అంటే మమ్మీని రోజు కొడుతున్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వేధింపులు అంటే ఈమెకి అక్కడ ఎలా పరిచయం అయ్యాడు ఇవన్నీ చెప్పలేదు. సో అతనైతే ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి 34 ఏళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయినాక వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఏర్పడిందా, లేకపోతే ఇంటికి వచ్చి రోజు కొడుతుంటే అతను ఎలా ధైర్యంగా వచ్చి కొడతాడు, నెంబర్ 1. అలాగే ఎవరైనా ఇప్పుడు వాడు ఎంత పవర్ఫుల్ అయినా కావచ్చు, కానీ ఒక ఇంటికి వచ్చి కొడతా ఉంటే వీళ్ళు మినిమం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అది ఎందుకు ఇవ్వట్లేదు అంటే వీళ్ళిద్దరూ మధ్య ఏమన్నా అఫైర్ ఉందా, అందుకే ధైర్యంగా వచ్చి కొడుతున్నాడా, అవన్నీ కూడా తీసుకుపోవడానికి అతనికి ఆల్రెడీ వీళ్ళే చనువిచ్చారా అనే విషయాలు బయటికి తెలియాల్సి ఉంది. అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. అంటే అక్కడ ఉన్న లేఖలో ఉన్న దానికంటే కూడా ఏదో ఇంకా ఎక్కువ వ్యవహారం జరిగిందనేది ఇక్కడ అర్థమవుతుంది ఓవరాల్గా. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇందాక నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఒకవేళ ఫైర్ ఉందా లేదా అనేది పక్కన పెడితే అతను ఇంటికి వచ్చి ఈమెను కొడుతున్నాడు అనుకున్నప్పుడు కనీసం వీళ్ళు పై అధికారుల కన్నా చెప్పాలి, సార్ మా అమ్మాయిని ఇలా వేధిస్తున్నాడు, ఇంటికి వచ్చి కొడుతున్నాడని కనీసం పోలీసులోకి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే ఒక ఏఈగా పనిచేస్తున్న వ్యక్తి పంచాయతీరాజ్లో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన వాళ్ళ సంఘాలు ఉంటాయి, వాళ్ళ సంఘ నాయకులను తీసుకొని వెళ్ళొచ్చు, బంధువులు ఉంటారు, బంధువులకి చెప్పచ్చు. సో ఎవరికొకరికి చెప్పి అతను సాదిక్ ఖాన్ ఏమి మరీ అంత పవర్ఫుల్ వ్యక్తి అని కూడా ఏం చెప్పలేము. గతంలో కూడా స్కూల్లో ఆయన షూటింగ్ ట్రైనర్గా ఉన్నప్పుడు ఒక మహిళా అమ్మాయిని వేధిస్తే, విద్యార్థిని వేధిస్తే వాళ్ళు స్కూల్ నుంచి తీసేశారు అతన్ని. సో అతనేమి పెద్ద గోండానో లేకపోతే సినిమాలో చూపించేందుగా పెద్ద విలన్ ఏమి కాదు. అతను ఒక షూటింగ్ అకాడమీ పెట్టుకున్నాడు, అతను వచ్చి వేధిస్తున్నాడు. మరి అతని మీద ఎందుకు వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, లేకపోతే ఇచ్చారా, ఏం డీటెయిల్స్ ఇప్పటివరకు అయితే ఇచ్చినట్టుగా మనకి ఎక్కడ కూడా వివరాలు లేవు. సో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే, ఈ నూకరాజు మానసిక పరిస్థితి కరెక్ట్గానే ఉందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దట్ ఈజ్ నెంబర్ 1. ఒకవేళ ఆయన తీసుకుని ఉంటే ఈ అమ్మాయి వీళ్ళ భార్య ఎందుకు చనిపోయారు? సో కార్తికేయ ఏం చెప్తున్నాడంటే, మేము బయలుదేరి డ్రైవర్ ఉన్నాడు ఫస్ట్లో, తర్వాత డ్రైవర్ని దించేసి కొంత దూరం వెళ్ళి అక్కడ అందరూ కలిసి భోంచేసిన తర్వాత మా మమ్మీ డ్రైవ్ చేసింది, తర్వాత అక్కడికి వెళ్ళాము, దిగినాక అక్కడ దిగినాక ఇప్పుడు అందరూ దీంట్లో దూకేయాలని ఆయన చెప్పాడు మా తాత. నేను దూకడానికి భయపడ్డాను. అప్పుడు మా మమ్మీ నన్ను గట్టిగా పట్టుకొని ఆమె కూడా దూకేయడానికి ట్రై చేస్తుంటే నేను మా మమ్మీని వెనక్కి లాగడానికి ట్రై చేశాను. కానీ మా మమ్మీ బరువు ఉండడంతో నేను లాగలేక ఆమెతో పాటు నేను కూడా పడిపోయాను. అయితే నాకు ఈత నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు, అందుకని నాకు ఈదగలిగాను. అలాగా దాదాపు 20 నిమిషాల పాటు నేను మునిగిపోకుండా ఉండగలిగి అరుస్తున్నాను హెల్ప్ అని. తర్వాత ఎవరో వచ్చి నన్ను సేవ్ చేశారు అనేది అబ్బాయి చెప్తున్నాడు. సో ఒక రకంగా అబ్బాయి నేర్చుకున్న ఈత అతన్ని కాపాడింది. రెండోది అతనికి ఇష్టం లేదు చనిపోవడం. వీళ్ళేమో చనిపోయారు ముగ్గురు కూడా. సో ఇతను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు? మామూలుగా ఏంటంటే ఇది సామూహిక కుటుంబ ఆత్మహత్యల్లో ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. నిజానికి అవి హత్యలుగా మనం చెప్పాలి, ఆత్మహత్యలు కావు. ఒకరు చనిపోదాం అనుకొని మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేకపోతే బలవంత పెట్టడం కానీ చేస్తారు. అది ఒక రకంగా ఆత్మహత్య కాంబినేషన్ అనమాట. సో ఇందులో కూడా సంథింగ్ ఇస్ రాంగ్. ఇది ఇంకా పోలీసులు మొత్తం వివరాలు బయట పెట్టాల్సి ఉంది. ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రెండవది, తను అరెస్ట్ చేయడానికి వెళ్తే అతను పారిపోయాడని చెప్తున్నారు. అతన్ని అయితే ఇప్పటివరకు పట్టుకోలేదు. సో అతన్ని పట్టుకుంటే ఇంకొన్ని వివరాలు వస్తాయి. అలాగే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా, ఎందుకంటే వీళ్ళ ఫోన్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. ఈ అమ్మాయి సౌజన్య ఫోను, దాంట్లో అతను వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, అతను ఎందుకు బెదిరించాడు, ఇవన్నీ తెలుస్తాయి. సో ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు అయితే అతను వీళ్ళ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు.
దాదాపు రోజు వచ్చి కొడుతున్నాడు అనేది ఈ అబ్బాయి చెప్తున్నాడు. సో అతను వచ్చేవాడు అంటే ఎలా ఏ ధైర్యంతో వస్తాడు, ఎందుకు వస్తాడు? మామూలుగా వేధించే వాళ్ళు అయితే బయట వేధిస్తారు. ఇంటికి వచ్చి రోజు కొడుతున్నాడంటే ఏ అథారిటీతో అతను కొడుతున్నాడు? సో వీళ్ళెందుకు దాన్ని రెసిస్ట్ చేయలేకపోయారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు అనేది ఇప్పుడు షాకింగ్గా ఉంది. ఎక్కడ కూడా దీని కామెంట్లు చూస్తూ ఉంటే కూడా జనంలో కూడా సింపతి రావడానికి బదులుగా ఇతని మీద కోపమే వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు చనిపోవడమే కాకుండా పాపం కూతురు 34 ఏళ్ళ అమ్మాయి, కొడుకు ఇప్పుడు పాపం మనవడు బతికాడు, అతనికి ఫ్యామిలీ లేదు, ఆల్రెడీ నాన్న చనిపోయాడు, అమ్మ లేదు, తాత లేదు, అతను ఎలా బతకాలి, ఇప్పుడు అతన్ని ఎవరు చూసుకోవాలి, 10 ఏళ్ళ అబ్బాయి. సో ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా అతను ఇలా చేయడం పట్ల వ్యతిరేకత ఉంది. సో ఇంకా మనకి డీటెయిల్ వివరాలు వస్తే ఇంకొంత మనం దీని నుంచి ఎలా ఏమి అర్థం చేసుకోవాలి అనేది చూడాలి. ఏదేమైనా ఇలాంటి సిమిలర్ కేసులు ఎవరికైనా జరిగినప్పుడు ముందుగా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాలి. తర్వాత వాళ్ళకున్న సపోర్ట్ సిస్టమ్ ఎవరుంటే వాళ్ళతో దీన్ని డీల్ చేయడానికి ట్రై చేయాలి. అవన్నీ వదిలేసి ఆత్మహత్య అనేది దీనికి పరిష్కారం కాదు. ఇప్పుడు అతనేముంది, వీళ్ళందరూ వెళ్ళిపోయారు, రేపొద్దున అతను కేసులోంచి బయటపడడానికి అతను గట్టిగా ట్రై చేస్తాడు యాక్చువల్గా. ఎందుకంటే అందుకని మనకి హత్య కేసుల్లో కానీ ఇలాంటి వేధింపుల కేసుల్లో విక్టిమ్స్ బలహీనంగా ఉన్నప్పుడు నిందితులు అనేవాళ్ళు తప్పించుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అందుకని హత్య కేసుల్లో 167 మంది తప్పించుకుంటుంటే 163 మంది తప్పించుకుంటుంటే ఓన్లీ 37 మందికి మాత్రమే కన్విక్షన్ పడుతుంది ఇండియాలో. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే విక్టిమ్స్ బలహీనంగా ఉంటే మొత్తం సిస్టమ్స్ని వాళ్ళు నిందితులు మేనేజ్ చేయగలుగుతారు. విక్టిమ్స్ కూడా గట్టిగా ఉండి ఫైట్ చేస్తేనే కానీ శిక్షలు అనేవి ఈ దేశంలో పడవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.